వెల్కమ్ టు వార్తా 9. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్న నిమ్మల. ఇంటింటి ప్రచారంలో ప్రభుత్వ పథకాలు వివరించిన నిమ్మల. ఎన్నికల హామీలు దశల వారీగా అమలు చేస్తున్నామన్న మంత్రి. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యాఖ్య. ఇరవై ఒకేళ్ల ఎన్నికల ప్రతిపాదనపై బండి సంజయ్ విమర్శలు. ప్రజాప్రతినిధులకు రాజకీయ పరిపక్వత అవసరమన్న బండి. ఎన్నికల సంస్కరణలపై సమగ్ర చర్చ జరగాలన్న బండి సంజయ్. యువతకు అవకాశాలపై రాజ్యాంగబద్ధ నిర్ణయాలే ముఖ్యమని వ్యాఖ్య. డిఎస్సీపై సిబిఐ విచారణ కోరిన బొత్స సత్యనారాయణ. డిఎస్సీ అక్రమాలపై లోకేష్ రాజీనామా చేయాలన్న బొత్స. నియామకాలపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని డిమాండ్. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న బల్మూరి వ్యాఖ్య. ప్రతిపక్ష ఆరోపణలు నిరాధారమన్న బల్మూరి. ఎన్నికల హామీలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు పిలుపు. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ వంటి పబ్లిక్. బోండా ఉమా వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే వర్మ కౌంటర్. కాపులకు చంద్రబాబు చేసిన మేలు మరెవరూ చేయలేదన్న వర్మ. వ్యక్తిగత అభిప్రాయాలతో పార్టీకి నష్టం తగదన్న వర్మ. టీడీపీ బలోపేతానికి అందరూ కలిసి రావాలన్న వర్మ. వార్తల్లోకి వెళ్తే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన లాంటి యువ ఎమ్మెల్యేలకు కూడా రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న వేళ కొత్త మంత్రివర్గంలో యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. యువతకు బాధ్యతలు అప్పగిస్తే ప్రభుత్వ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్తాయని అభిప్రాయపడ్డారు. అయితే మంత్రివర్గ కూర్పు పూర్తిగా పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేస్తారని వెల్లడించారు. పదవుల కంటే పార్టీ బలోపేతం, ప్రజాసేవే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుకు కట్టుబడి పనిచేస్తోందని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే దిశగా ముందుకు సాగుతోందని అనిరుద్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేసిన వాళ్ళకి నా అభిప్రాయం నాదేంటంటే వాళ్ళని కూడా కంటిన్యూ చేస్తే వాళ్ళనే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకా కొంతమంది అంటున్నారు మళ్ళీ వాళ్ళ 2 ఏళ్ళు అయిపోయింది కదా, వాళ్ళని మారుస్తా అంటున్నారు కదా, మళ్ళీ మినిస్టర్లది కూడా 2 ఏళ్ళు అయిపోయింది కదా, మళ్ళీ వాళ్ళని కూడా మారుస్తారా అని కూడా అంటున్నారు. యాజ్ అన్ ఎమ్మెల్యే నా అభిప్రాయం నేను కూడా చెప్పొచ్చు. యంగ్స్టర్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఉన్నాము, డాక్టర్స్ ఉన్నారు. మాకు కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం, కొత్త కూడా పనిచేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అంతా జనరేషన్ జీ వచ్చింది. సో ఇవన్నీ మా అభిప్రాయాలు. కానీ ఏదున్నా కానీ బాస్ ఈజ్ అవర్ ఏఐసిసి. ఇక్కడ మా బాస్ రేవంత్ రెడ్డి గారు, మా బాసు పిసిసి మహేష్ గారు, వీళ్ళందరూ వాళ్ళు నిర్ణయం చేసుకొని వాడు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దానికి కట్టుబడి ఉంటాం. కానీ నా నిర్ణయం, నా అభిప్రాయం ఇది. నా అభిప్రాయం ఏంటంటే ఒకవేళ 2 years అయిపోయింది, కొత్త వాళ్ళు కావాలంటే మన మినిస్టర్లు కూడా 2 years అయిపోయింది కదా అని కూడా ప్రజలు మాట్లాడుతున్నారు అనేది నేను చెప్తున్నాను. అంతే. థ్యాంక్ యూ. టీడీపీ నేత బోండా ఉమా చేసిన వ్యాఖ్యలపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. 2019 ఎన్నికల్లో కాపు ఉద్యమం వల్లే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కాపు సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు చేసినంత మేలు మరెవరూ చేయలేదని స్పష్టం చేశారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరడంతోనే ఆయనకు ప్రజలు ఓటేశారని అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ అధికారిక వైఖరిగా చూపించడం సరికాదని సూచించారు. పార్టీ నేతలు తమ వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించే సమయంలో ముందుగానే స్పష్టత ఇవ్వాలని అన్నారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. టీడీపీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని వర్మ పేర్కొన్నారు. ఉపాధి అవనండి, కాపు భవనాల నిర్మాణం అవనండి, ఇన్ని ఉన్నాయి. ఒకటి మీరు చెప్పుకోగలరా జగన్మోహన్ రెడ్డి గారు? లేదు. అల్టిమేట్గా ఏంటంటే పద్మనాభం గారు స్వర్గస్థులయ్యారు. ఆయన గురించి ఎవరో కూడా తప్పుగా మాట్లాడకూడదు. ఆయన ఆ కమ్యూనిటీ గురించి పోరాడిన మాట వాస్తవం, అందులో తేడా లేదు. ఏదైనా ఆ కమ్యూనిటీకి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఇది వాస్తవం, ఇందులో తేడా లేదు. కాపుల కోసం ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి ఇన్ని రకాల అవకాశాలు కల్పించిన చంద్రబాబు నాయుడు గారి గురించి యావత్ తెలుగుదేశం పార్టీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఉన్న అందరూ మాట్లాడవలసిన ఆవశ్యకత ఉంది. నిజాలు ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఒకసారి మర్చిపోతారు. కాపుల అభివృద్ధికి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారికి కులాలు ఉండవు. ఏ కులం వెనకబడి ఉందో దాని మీద ప్రేమతో అభివృద్ధి ఆర్థికంగా నిలబెట్టడానికి చూస్తారు. చంద్రబాబు నాయుడు ఒక్కడే కాపుల కోసం పెద్దపీట వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.
అటు రిజర్వేషన్లో కానీ, ఇటు కాపు కార్పొరేషన్ నిధుల్లో కానీ, విదేశీ విద్య ఇవ్వడంలో కానీ, అలాగే స్వయం ఉపాధి యూనిట్స్ ఇవ్వడంలో కానీ, కాపు భవనాల నిర్మాణంలో కానీ ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు మరి కాపులకి అండగా నిలబడ్డ నాయకుడు చంద్రబాబు నాయుడు. వీడిలో శ్రీరామాలయ నిర్మాణానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడంతో రామాలయ నిర్మాణానికి ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. తీర్పు వివరాలను మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. సుప్రీంకోర్టు నిర్ణయంతో ఆలయ నిర్మాణ పనులు ఇక వేగంగా ముందుకు సాగే అవకాశం ఉందని తెలిపారు. ఈ తీర్పుపై ఆకివీడు ప్రజలు, శ్రీరామ భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నిర్మాణం ప్రాంతీయ ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న రామాలయ నిర్మాణానికి మార్గం సుగమం కావడంతో భక్తుల్లో ఆనందం నెలకొంది. చట్టపరమైన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా విచారణకు వచ్చినప్పుడు విజయం శ్రీరామునిదే అని చెప్పి నేను స్పష్టంగా పేర్కొనటం జరిగింది. ఈరోజు హైకోర్టులో ఉన్న ఆర్డర్స్ అన్నీ కూడా హైకోర్టులో 3 బెంచుల్లో కూడా మరి తోసిపుచ్చిన తర్వాత ఆ సమాచారం అక్కడ పెట్టనందువల్ల ఈ స్టేటస్ కో వచ్చింది అని ఇక్కడ ఉన్న హైకోర్టు ఆర్డర్స్ని మా న్యాయవాది సుయోధన్, మన తెలుగు వ్యక్తి, ఢిల్లీలో స్థిరపడిన తెలుగు లాయర్ సుయోధన్ చాలా ప్రతిభావంతంగా తన ఆర్గ్యుమెంట్స్ వినిపించాడు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ప్రేరణా సింగ్ వారి మన వాదనలో వినిపించడం జరిగింది. అన్ని అనుమతులు సక్రమంగా తీసుకున్న తరువాత అది ప్రభుత్వ స్థలము అని చెప్పి శ్రవణ్ కుమార్ గారి తరపు వాదించిన న్యాయవాదులు మాట్లాడితే 90 సంవత్సరాలుగా అది ప్రభుత్వ స్థలమే. ప్రభుత్వ స్థలంలో ఉన్న దేవాలయ స్థానంలో మళ్ళీ తిరిగి దేవాలయం కట్టుకుంటే దానికి అభ్యంతరం ఏమిటి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించి ఆ పిటిషన్ని కొట్టివేయటం జరిగింది. ఆల్రెడీ చెప్పాను నేను, గన్నవరం దగ్గర దేవాలయం వేగవంతంగా పూర్తవుతుందని. సుమారు 70% పనులు అయిపోవచ్చుని. మిగిలిన 20% కూడా రాబోయే నెల రోజుల్లో పూర్తయిపోతాయి. ఒక సైట్లో గతంలో ఫౌండేషన్ వర్క్ ఆల్మోస్ట్ పూర్తి చేశాం. ఇంకొన్ని ఫౌండేషన్ వర్క్స్ రేపు ఉదయాన్నే మళ్ళీ తిరిగి పనులు సైట్లో పునఃప్రారంభించి 2 వారాల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన మెగా డిఎస్సి ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఈ వ్యవహారంపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. డిఎస్సి నియామకాలలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. నియామక ప్రక్రియలో జీవోల మార్పులు, ఎంపిక విధానంలో అవకతవకలు జరిగాయని, బాధిత అభ్యర్థులు ఇప్పటికే ఆధారాలతో ముందుకు వచ్చారని తెలిపారు. ప్రభుత్వం ఈ అంశాన్ని పారదర్శకంగా విచారించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని అన్నారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటమాడకుండా నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టాలని సూచించారు. డిఎస్సిపై వస్తున్న ఆరోపణలన్నింటినీ స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారిస్తేనే నిజాలు వెలుగులోకి వస్తాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. జరిగే అందరం చూసాం, కళ్ళ కొట్టొచ్చినట్లు చెప్పారు. అందుకు ప్రభుత్వంలో పారదర్శకత ఉంటే, నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, నిరుద్యోగుల పట్ల నిజాయితీగా మీరు కార్యక్రమం చేశామంటే సిబిఐ ఎంక్వైరీ అయ్యింది, నిజాయితీ నిర్మించుకోండి. అంతవరకు మంత్రి వర్గం నుంచి ఆ మంత్రి పక్కన ఉండండి. ఇలాగే చెప్పారు అక్కడ కూడా కబుర్లు. అక్కడికి ఏమైంది? అంతేకాదు, వ్యవస్థ ఫస్ట్ పడిపోయిన పరిస్థితి తీసుకొచ్చారు. ఫీజు రింబర్స్మెంట్ సుమారు 10,000 కోట్ల రూపాయలు వాటికి బకాయిలు ఉన్నాయి. ఫీజు రింబర్స్మెంట్ కానీ, లేదా విద్యాదీవెన కానీ, వసతి విద్యాదీవెన కానీ, వసతి దీవెన కానీ
రెండు కలుపుకుంటే సుమారు 10,000 కోట్లు ఉంది. ఈ పథకం ఎప్పుడు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆ రోజు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆయన హయాంలో కానీ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రాజశేఖర్ కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఇదేదో రాజశేఖర్ గారు చేశారు, ఈ బకాయిలు నిమ్మని చెప్పారు. అంతెందుకు, నువ్వు 14 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన 21 ఏళ్ల యువతకు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఈ ప్రతిపాదన వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేదని ఆయన విమర్శించారు. ప్రజాప్రతినిధులకు రాజకీయ అనుభవం, పరిపక్వత కూడా అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంస్కరణలపై చర్చ జరగడం సహజమే అయినప్పటికీ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు చేయకూడదని సూచించారు. యువత రాజకీయాల్లోకి రావడం స్వాగతించదగిన విషయమే అయినా రాజ్యాంగబద్ధమైన మార్పులు, సమగ్ర చర్చల తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమై అందరి లక్ష్యంగా ఉండాలని ఇంకొకరికి హోంశాఖ మంత్రి చేయొచ్చు, ఇంకొకరితో రాజీనామా చేస్తే మున్సిపల్ శాఖ మంత్రి కూడా చేయొచ్చు. వాళ్ళు ఇట్లని చెప్పి కాంగ్రెస్ పార్టీ పాలసీ ఉంటుంది. అంటే 60 ఏళ్ళ ముసలి కూడా యూత్ కాంగ్రెస్ అని చెప్పుకుంటారు. మళ్ళీ ఇదే ఛాన్స్ అనుకుని మా విఎన్ మాత్రం ఉన్నాడు, మా మంచోడు, బోలా శంకరుడు, కట్టర్ కాంగ్రెస్ వాది, గాంధీ కుటుంబానికి భక్తుడు. మళ్ళీ మా విఎన్ తనకు ఇప్పుడు మా కేశవరావు సార్ కు జీన్ పాయింట్ వేసి, టీ షర్ట్ వేసి, చేతిలో జెండా ఇచ్చి వీళ్ళ జంజీలు అని చెప్పి మా విఎన్ మంత్రులకు విద్యాశాఖ మంత్రి, కేశవరావు సార్ కు హోంశాఖ మంత్రి, కోదండ సార్ తీసుకొచ్చి ఆయనకు మున్సిపల్ శాఖ మంత్రి ఇస్తే అట్లా మోసం చేసే ప్రయత్నం చేయకండి. కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై వైఎస్ఆర్సీపీ అసత్య ప్రచారం చేస్తోందని టీడీపీ నాయకులు ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో వేలాది ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో వేగంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. నియామకాల ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, అన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తున్నామని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అభ్యర్థులు పుకార్లను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు. రాష్ట్ర విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి అభ్యర్థికి న్యాయం జరిగేలా నియామక ప్రక్రియ కొనసాగుతోందని, తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని టీడీపీ నాయకులు కోరారు. మళ్ళా చెప్తున్నారు, నిన్న పేపర్లు సక్రమంగా పెట్టలేదని. పేపరు సక్రమంగా పెట్టలేనడికి పిల్లెందుకు? మీకు ఒక రాజకీయ పార్టీనా? అంటే కోర్టు సమయాన్ని, కోర్టు అంటే మీకు చిన్నచూపుగా కనపడుతోందని ప్రశ్నిస్తా ఉన్నా. సరైన సమాచారం మీ దగ్గర లేదు కాబట్టే కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరిస్తుందనే భయంతో తెలివిగా మీరు ఆ పిటిషన్ను వెనక్కు తీసుకోవడం జరిగింది. మేము తప్పు జరిగితే ఒప్పుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వంలో 100కు 100% అన్నీ కరెక్ట్గా జరుగుతాయి, తప్పు జరిగితే నేను ఒప్పుకునేదానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి పలు సందర్భాలు లోకేష్ బాబు గారికి చెప్పడం జరిగింది. మీకు గుర్తుందో లేదో, వైఎస్ఆర్సీపీ నాయకులకు గతంలో గాలి ముద్దుగుస్తమనాడి ఉమ్మడి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో 10వ తరగతి పరీక్షలు లీక్ అయినాయని చెప్పి నైతిక బాధ్యత వహించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయడం జరిగింది. అది తెలుగుదేశం పార్టీ నిబద్ధత. తప్పు జరిగింది కాబట్టి దానికి బాధ్యతగా ఆ రోజు విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించడం జరిగింది. మీ గ్రూప్ 1 పరీక్షల్లో ఇంత ఘోరాలు ఇన్ని జరిగితే ఏనాడైనా కానీ బాధ్యత తీసుకున్నారా మీరు? తప్పు జరిగిందని కనీసం ఒక అధికారితో అయిన స్టేట్మెంట్ కానీ మీరు కానీ రాజకీయంగా ఒకటి ఇచ్చారా? ఈరోజు 163 మంది గ్రూప్ 1 అధికారుల పరిస్థితి, వారి భవిష్యత్తు ఏమవుతుందో కూడా తెలియని అగమ్య గోచర పరిస్థితుల్లో ఈరోజు ఉండడం జరుగుతుంది. ఎందుకని మీరు బాధ్యత తీసుకోవాలి? గ్రూప్ 1కి సంబంధించి మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కదా పరీక్ష పేపర్లు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య దిద్దాల్సి ఉంటే హాయిలాండ్లో మీ డ్రైవర్లు, మీ బండ్రోజులు, మీ ఇంట్లో పనిచేసే కూలోళ్ళు వీళ్ళందరితో కలిపి గ్రూప్ 1 పేపర్లు దిద్దిన మాట వాస్తవమా కాదా? 2006 సంవత్సరం కడప డిఎస్సిలో మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓఎంఆర్ సీట్లనే మార్చేసి మెరిట్ ఉన్న నిరుద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా నాశనం చేసి కోట్లాది రూపాయలు మీ బంధువులు డబ్బులు తీసుకొని వాటిని తారుమారు చేసిన మాట వాస్తవం కాదా? ఆ పరీక్ష రాష్ట్రమంతా కాకుండా ఒక్క కడప జిల్లాలోనే
డిఎస్సి పరీక్ష రద్దయిన మాట వాస్తవమా కాదా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఎవరు బాధ్యత తీసుకుంటారు దీనికి? ఇది వాస్తవమా కాదా? డిఎస్సిలో ఏ యొక్క చిన్న తప్పు జరగకోకుండా 100% పారదర్శకంగా జరిగితే ఇంత నానాయాగి చేస్తూ ఉన్నారు. ఇంకా రేపు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామంటున్నారు. ఈ ధర్నాలో దాదాపు 33,000 గ్రీవెన్సెస్ వస్తే ప్రతి ఒక్క గ్రీవెన్స్కు లిఖితపూర్వకంగా సంబంధిత అభ్యర్థులను కూర్చోబెట్టుకొని దీనివల్ల నీకు ఉద్యోగం రాలేదమ్మా, దీనివల్ల లేదు అని చెప్పి స్పష్టంగా అధికార యంత్రాంగం 3 అక్కడ జిల్లా విద్యాశాఖ అధికారి దగ్గర, ఆర్జేడీ గారి దగ్గర, అదేవిధంగా రాష్ట్ర కమిషనర్ దగ్గర కూడా వ్యవస్థలు గ్రీవెన్స్ సెల్ని ఏర్పాటు చేసి అందరికీ కూడా మొత్తం సమాధానాలు వారికి చేయడం జరిగింది. 200 పైచిలుకు కోర్టు కేసులు వేస్తే ఏ కోర్టు కేసులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రాలే. అవన్నీ కూడా ప్రభుత్వము ఏదైతే కౌంటర్ వేసిందో వాటన్నింటిని కూడా రాష్ట్ర హైకోర్టు కూడా సమ్మతించడం జరిగింది. ఇక్కడ ఎవరు కూడా నిరుద్యోగులు మాట్లాడడంలే. డిఎస్సిలో మాకు అన్యాయం జరిగిందనో, డిఎస్సిలో అవకతవకలు జరిగాయనో, ఈ రాష్ట్రంలో పరీక్షలు రాసిన నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎవరు మాట్లాడడంలే. మాట్లాడుతుండేది ఒకరు రాజకీయ నిరుద్యోగులు మాత్రమే. రాజకీయ నిరుద్యోగులు జగన్మోహన్ రెడ్డి ఆయన ముఠ ఎప్పుడెప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూర్చోవాలని చెప్పి తగతగలాడుతూ గందరగోళాన్ని చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చర్చించాలంటే అసెంబ్లీకి రమ్మంటే మళ్ళా రాడు. ఎక్కడ మాట్లాడాలా? ఈ రాష్ట్రంలో నేను ఒక శాసనసభ్యునిగా గెలిపించడం జరిగింది పులివెందుల నియోజకవర్గ ప్రజలు. పులివెందుల నియోజకవర్గ ప్రజలు చర్చించేదానికి అసెంబ్లీకి రావు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధినేతగా నిజంగా నీకు అనుమానాలుంటే చర్చించాల్సింది అసెంబ్లీకి రావాలా. నీ దగ్గర ఏ సాక్ష్యాధారంలో తీసుకొని అసెంబ్లీకి రా. వచ్చే అసెంబ్లీ జరుగుతుంది కదా, దానికి మాత్రం రావు. చెట్ల కింద, గోడల కింద, చెరువు గట్ల మీద కూర్చొని బురదల్లే కార్యక్రమానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నీ ప్రయత్నం ఎప్పటికీ కూడా సఫలం కాదు. ఇంకా నీ మీద జంజీ యువత దృష్టి సారించలే. దృష్టి సారించి ఉండింటే ఈ రాష్ట్రంలో జంజీ యువత నీకు ఆ 11 కూడా వచ్చేటి కావు. జంజీ యువతకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 19-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాల పట్ల యువతను ఏ విధంగా వేధించారు, యువతకు ఏ విధంగా అన్యాయం చేశారన్న దానిపైన దృష్టి సారించాలా. ఆయన విశ్వరూపాన్ని, ఆయన వైఖరిని మీరు గమనించాలా అని చెప్పి కడపలో జూలై 28న వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించిన నేతలు రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు, మెగా డిఎస్సీ నియామకాలలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించలేదని ఆరోపిస్తూ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ప్రజలందరూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎలా రిక్రూట్మెంట్ చేసుకోవాలి, స్పోర్ట్స్ కోటానే, మిగతాటివన్నీ కూడా పక్కన పెడితే ఈ స్పోర్ట్స్ కోటానే ఎలా ఫిలప్ చేయాలి అని చెప్పేసి ఇచ్చిన జీవోలు. సో దాన్ని మార్చేయడం జరిగిందనమాట. 2025 19/4/2025 74-47 జీవో ఇవ్వడం జరిగింది. దీంట్లో అంతా కూడా దాంట్లో బ్రిడ్జ్ అనేది కూడా స్పోర్ట్స్ కోటా అంటే 2% గతంలో ఉండేదాన్ని 3%కు పెంచుతూ అది కూడా అమెండ్మెంట్ చేయడం జరిగిందనమాట. ఏఏఈ స్పోర్ట్స్ను అలౌ చేయాలా అని చెప్పేసి దీంట్లో చూడండి 40 బ్రిడ్జ్ అని ఉంటుంది. బ్రిడ్జ్ అని 40 సీరియల్ నెంబర్ 40. సో బ్రిడ్జి గేమ్ అంటే ఎలా ఉంటుందంటే ఇదే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. గూగుల్లో మీరు కొట్టినా కనబడుతుంది. 4 ఆడచ్చంట. సో చూడండి, దీన్ని కూడా చేర్చడం జరిగింది. సో ఇంతకుముందన్నా ఒలింపిక్స్లో ఆడిన వాళ్ళను, నేషనల్స్లో ఆడిన వాళ్ళను
స్టేట్లో ఆడిన వాళ్ళను, జిల్లా వైడ్ ఆడిన వాళ్ళను వీళ్ళని ఎంపిక చేసేవాళ్ళు. అది పథకాలు, గోల్డ్ మెడలు, సిల్వర్ మెడలు, ప్లాటినం మెడలు ఇట్లా వచ్చిన వాళ్ళను మాత్రమే ఎంపిక చేసేవాళ్ళు. మన కర్మగాలి ఈ ప్రభుత్వంలో ఈ బ్రిడ్జ్ అనే ఇది కూడా కలిపి గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు విద్యార్థుల సంక్షేమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ హయాంలో ప్రారంభమైన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వేలాది మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని మరింత బలోపేతం చేసేందుకు తగిన నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలకు విజ్ఞప్తి చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి చదువు మధ్యలో ఆగిపోకూడదని అన్నారు. అలాగే యువత రాజకీయాల్లోకి రావడానికి 21 ఏళ్లకి అవకాశం కల్పించే బిల్లును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. యువతకు రాజకీయాల్లో అధిక ప్రాతినిధ్యం లభించడం ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల యువతకు మరింత ప్రాధాన్యం కల్పించాలని హనుమంతరావు సూచించారు. మాకు వాగ్దానం చేశారు, ఆ తర్వాత ఇంప్లిమెంట్ కూడా చేశారు రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో. అదేవిధంగా ఇవాళ ఏం జరుగుతున్నది, ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ తర్వాత అయిన ప్రభుత్వంలో వచ్చిన ప్రజలు విద్యార్థి సోదరులందరూ మేము చదవలేము, ఫీజు కట్టలేము, మా పిల్లల భవిష్యత్తు ఎట్లయితుంది కాబట్టి ఏదైతే ప్రైవేట్ కాలేజీలు కానీ స్కూల్ కాలేజీలలో ఫీజు ఎక్కువ తీసుకుంటున్నారు, ఆ ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తే మా పిల్లలు కూడా చదువుతారు అన్నారు. దానికి రాజశేఖర్ రెడ్డి గారు ఓకే చేశారు. కానీ ఆయన ఉన్నంతకాలం ఇవ్వడం జరిగింది. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని తుంగలో తొక్కేశారు. కనుక నా ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా దీని మీద ఎందుకంటే మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ గురుకుల విద్యార్థులకు, ఏది మహాత్మా జ్యోతిరావు పూలే విద్యార్థులకు, బీసీ విద్యార్థులకు కానీ ఇవాళ మీరు స్కూళ్ళల్లో షూ ఇస్తున్నారు, డ్రెస్ ఇస్తున్నారు, పడుకునే బట్టలు ఇస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు, బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు, లంచ్ పెడుతున్నారు, అన్నీ బాగున్నాయి. కానీ ఇది ఒక్కటి మాత్రం, ఎందుకంటే అపోజిషన్ దీన్ని ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నారు. కానీ అది మనం చేసిన కార్యక్రమే. మరి కొత్త కార్యక్రమం అడుగుతలే. మీరు ఇన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎవరు చూడు తెలంగాణకు రావాలి, ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు ఈడ పెట్టుబడులు పెట్టాలి, ఈడ ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన అవకాశం కల్పించడమే కాకుండా న్యూ సిటీ, అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ కూడా చేస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఇవాళ ప్రైవేట్ స్కూల్ ఏదైతే ఉన్నాయో, గవర్నమెంట్ ఏది ప్రైవేట్ ఇళ్లలో ఉన్నాయి, ఏదైతే డెడికేటెడ్ స్కూల్స్ పెడుతున్నావో అదేవిధంగా వారికి 25 ఎకరాల భూమి, దానికి సరి అయిన కన్స్ట్రక్షన్కు అన్నీ చేస్తున్నాము. కనుక ఈ ప్రైవేటులలో ఉన్న ఇళ్లలో కంటే ప్రతి ఏదైతే స్కూల్ ఉన్నారో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల స్కూళ్ళకు దానికి కూడా ఒక 4-5 ఎకరాలు మీరు ఇవ్వగలిగితే పిల్లలు ఆడతారు, మంచిగా చదువుతారు, హాస్టల్లో ఉంటారు అనేది నా ఉద్దేశం. దీంతో పాటు దెర్ ఇస్ అ బిగ్ డిమాండ్ ఉన్నదండి. ప్రతి ఒక్కరు కూడా ఏ బీసీ అసోసియేషన్ అందరు కూడా ఏమంటున్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి అందరూ అంటున్నారు. ఈ అన్ని పార్టీలు కూడా మొదలుపెట్టినాయి. కనుక నా ఉద్దేశంలో మా డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క తాను ఏమంటాడంటే, నేను రాజశేఖర్ రెడ్డి శిష్యుడు అంటాడు, రాజశేఖర్ రెడ్డి ఆలోచన అంటాడు. కాబట్టి ఆయన అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి తప్పనిసరిగా అంచెలంచెలుగా ఇది బాగా నా మీద ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే నేను మొదటి నుంచి ఓబీసీల గురించి కొట్లాడా, కేంద్రంలో కొట్లాడా, ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే నేను సోనియా గాంధీ దగ్గర పోయినా, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హ్యాస్ గివెన్ ఎవ్రీబడి, బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అన్నా. ఏం చేయాలన్నది, ఏం చేయాలమ్మా, మా దగ్గర కూడా టాలెంట్ ఉన్నది. కానీ ఇవాళ సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత ఆల్టర్నేట్ ఓన్లీ పార్లమెంట్ కాబట్టి వై డోంట్ యు పుట్ ఏ వర్డ్ టు ది డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ అంటే చెప్పింది, బిల్లు పాస్ అయింది. అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో అసెంబ్లీ మా సంఖ్య ఎక్కువ ఉన్నది బీసీలది. కనుక ప్రతి ఒక్కరు కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ పాస్ అయింది. ఆనాడు ఉన్నటువంటి మాయావతి కావచ్చు, శరద్ పవార్ కావచ్చు, మమతా కావచ్చు, అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇస్తే పాస్ అయింది. ఇవాళ ఒక్కొక్కడు 1,40,000 జీతం సంపాదించుండు యాజ్ ఎ ఇంజనీర్గా ఐఐటీలో. అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు అవుతున్నారు. ఇవాళ మీరు ఈ ఫీజు అన్నీ చేస్తున్నావు. అక్కడ గురుకుల్లో
బ్రేక్ఫాస్ట్, లంచ్, బట్టలు ఇస్తున్నావు, మంచిగా చదువు చెప్పాలంటున్నావు, స్పోర్ట్స్ సిటీ చేస్తా అంటున్నావు. ఇది ఒక్కటి మీరు చేయగలిగితే, ఎందుకంటే నా మీద ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే నేను మొదటి నుంచి ఓబీసీల గురించి ఏది పార్లమెంట్లో కన్వీనర్గా, పార్లమెంట్ ఎంపీల కన్వీనర్గా పనిచేసిన, సాధించిన, దాని మీద నా మీద వద్దు. అదేవిధంగా ఇవాళ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అడ్వైజర్గా, అదేవిధంగా నా సబ్జెక్ట్ ఏంటి బీసీల అభివృద్ధి అని ఉన్నది. కనుక బీసీ నాయకులందరూ వచ్చి నా మీద ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇది ఒక్కటి చేసేయండి. ఇక మీ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎస్ విజయ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సిసిఎస్ నుంచి బదిలీపై వచ్చిన ఆయనకు పోలీసు అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఇంతవరకు మల్కాజ్గిరి సిఐగా పనిచేసిన సత్యనారాయణ ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ కావడంతో బాధ్యతల మార్పిడి జరిగింది. ఈ సందర్భంగా స్టేషన్ ఎస్ఐలు, కానిస్టేబుల్ సత్యనారాయణకు వీడ్కోలు పలికారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన విజయ్ కుమార్ ను వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్ కు ప్రాధాన్యం ఇస్తారని విజయ్ కుమార్ పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు 21వ వార్డులో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రతి ఇంటికి చేరుకుని ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించగా ప్రజలు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఎన్నికల హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నామని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటికి సమానంగా ముందుకు తీసుకెళ్తూ అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సమస్యలను నమోదు చేసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నిమ్మల రాయుడు స్పష్టం చేశారు. ఇప్పుడు చేసేసి మిమ్మల్ని ఇంట్లో పెడతానమ్మా, ధైర్యంగా ఉండు, ఏం ఇబ్బంది లేదు. మీ ఇంటి గృహప్రవేశానికి కూడా వస్తాను, ఓకేనా? ఆవిడ అర్థం వెళ్ళింది. సైడ్ సైడ్ హైదరాబాద్ లోని సిఎల్పి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఖండించారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పారదర్శకంగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర పురోగతికి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మకుండా ప్రభుత్వ పనితీరును గమనించాలని బల్మూరి వెంకట్ కోరారు. ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు జెన్జీకి అవకాశం కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతోటి ఆ బిల్లుని కూడా తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళే అది ప్రారంభం కావాలి, దాన్ని చట్టసభలో కూడా ఇక్కడ ఆమోదింపజేసి కేంద్రానికి పంపాలని ఒక మంచి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దానితో పాటు రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ అర్హతను కూడా 25 సంవత్సరాలకే కుదించాలి, 25-26కే కుదించాలి, 30 సంవత్సరాలకు ఉన్న ఎలిజిబిలిటీని కూడా 25-26 కుదించాలి. వారు ఒక మంచి ఆలోచనతోటి వారు ముందుకు రావడం జరిగింది. దాన్ని స్వాగతించాల్సింది పోయి న్యాయపరంగా ఒక న్యాయవాదివి, నీకు కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట ముమ్మాటికి వాస్తవము, ముమ్మాటికి అవకాశము యువతకి కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు కూడా తెలుసు. బహుశా మీరు మీ పార్టీలో యువతకు అవకాశం కల్పిస్తలేరేమో. కాంగ్రెస్ పార్టీలో అన్ని రాష్ట్రాల్లో, మొన్న కేరళలో జరిగిన ఎలక్షన్స్లో కూడా అక్కడ క్యాబినెట్లో ఏదైతే యూత్ ఉన్న రోజీ ఎం జాన్కి ఒక ఇద్దరికి, అక్కడ కూడా యూత్ కాంగ్రెస్కి వెళ్ళి ఎన్ఎస్ఓ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన ఒక ఇద్దరికి అక్కడ కూడా అవకాశం కల్పించడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచనతోటి పనిచేస్తుంటే దీన్ని వక్రీకరించనీకి దీన్ని డైవర్ట్ చేయనీకి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని చెప్పి సిగ్గు లేకుండా నువ్వు నీ మాటల్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నావు. దానితో పాటు నువ్వు మాట్లాడుతూ ఏమన్నావు, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆలోచించాలి, ధర్మేంద్ర ప్రధాన్ తప్పు చేసిండని అంగీకరించే ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించారు. మరి తప్పు చేసిన ప్రభుత్వంకి వెళ్ళి తొలగించినాక మరి మీ పార్టీలు ఎట్లా ఉంచుకోరు? మీ పార్టీకి వెళ్ళి కూడా ఆయన సస్పెండ్ చేయాలి కదా. ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తిని మీ పార్టీలోకి వెళ్ళి కూడా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది కదా. మీ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయకుండా రేపిస్ట్లని, డెకాయిట్లని, దొంగల్ని, పేపర్ లీక్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్న నిమ్మల ఇంటింటి ప్రచారంలో ప్రభుత్వ పథకాలు వివరించిన నిమ్మల ఎన్నికల హామీలు దశల వారీగా అమలు చేస్తున్నామన్న మంత్రి. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యాఖ్య. 21 ఏళ్ల ఎన్నికల ప్రతిపాదనపై బండి సంజయ్ విమర్శలు. ప్రజాప్రతినిధులకు రాజకీయ పరిహొక్కత అవసరమన్న బండి. ఎన్నికల సంస్కరణలపై సమగ్ర చర్చ జరగాలన్న బండి సంజయ్. యువతకు అవకాశాలపై రాజ్యాంగబద్ధ నిర్ణయాలే ముఖ్యమని వ్యాఖ్య. డిఎస్సీపై సిబిఐ విచారణ కోరిన బొత్స సత్యనారాయణ. డిఎస్సీ అక్రమాలపై లోకేష్ రాజీనామా చేయాలన్న బొత్స. నియామకాలపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని డిమాండ్. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న బల్మూరి వ్యాఖ్య. ప్రతిపక్ష ఆరోపణలు నిరాధారమన్న బల్మూరి. ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు పిలుపు. ఎందుకంటే ఐఏఎస్, ఐపీఎస్ వంటి పబ్లిక్. బోండా ఉమా వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే వర్మ కౌంటర్. కాపులకు చంద్రబాబు చేసిన మేలు మరెవరూ చేయలేదన్న వర్మ. వ్యక్తిగత అభిప్రాయాలతో పార్టీకి నష్టం తగదన్న వర్మ. టీడీపీ బలోపేతానికి అందరూ కలిసి రావాలన్న వర్మ.